అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ పనితీరుపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కార్యాలయం నుంచి లేఖ తీసుకువస్తేనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులకు మేలు జరిగితే టీడీపీ నాయకుల కాళ్లు మొక్కటానికైనా సిద్దమేనని చింతలపూడి అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా రైతులందరికీ నిరంతరాయంగా 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించకపోతే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని చింతలపూడి అశోక్ కుమార్ హెచ్చరించారు. వాళ్ళని కనుక పిలిచి మాట్లాడకపోతే 100% డైలీ నేను వచ్చి ఆఫీస్కి వెళ్ళాను. మొహమాటం లేకుండా చెప్తాను. వాళ్ళకి తెలియాలా. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది అనుకోండి, రేపు టీడీపీ నాయకుల్ని కూడా మీరు యూనియన్ లెటర్ తెచ్చుకోండి అంటే ఎంత చండాలం ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి సరే, వ్యాపారాలు అంటే చేసుకునే వాళ్ళు ఆ సర్టిఫికెట్ అనో ఈ సర్టిఫికెట్ అనో తిప్పుతారు, తప్పలేదు. వాళ్ళకి ఏ సర్టిఫికెట్ ఉంది అన్న పొలం ఉంది, వాటిని తడుపుకోవాలి అంతే. రెండో మాట ఉంది, 419/1లో వ్యవసాయ బోరు కలదు. సదరు బోరు కింద 1.75 సెంట్లు సాగుచున్నవి. ఈ బోరు కేవలం భూగర్భ జలం మాత్రమే కలిగి ఉన్నది. నది లేక వాగు నుండి పారుదలైన నీటితో కూడినది కాదు. ఈ వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయుటకు కలవకూరు గ్రామ పంచాయతీకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ బోరు హక్కుదారులైన వారు ఇంకెవరూ లేరు. శ్రీ గూడా చినరాఘవరెడ్డి గారి కుమారుడైన గూడా ప్రకాష్ రెడ్డి గారి పూర్తి హక్కుదారుడు అయి ఉన్నాడు. ఈ బోరులో కింద తెలియపరచువారు హక్కుదారులై ఉన్నారు. ఇది నేను గుర్తెగి ఇచ్చిన సర్టిఫికేట్, గ్రామ రెవెన్యూ ఆఫీసర్. ఇంకా దానిలో ఏమన్నా వాగులు అవి కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకేమో పర్మిషన్లు జీవోలు ఎత్తున్నారు. పేపర్ మీద లెక్కలు చెప్పడం చాలా సులభంగా ఉంటుంది, కానీ మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి అడ్డుకట్ట గనక వెయ్యకపోతే 100కి 100% ఏ విధంగా మీరు ప్రజల చేతిలో దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటారో మీరే చూస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి మేలు చేయాలి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా నినాదిస్తున్నాం. దాంతోపాటు సంబంధితమైనటువంటి విద్యుత్ అధికారులను కూడా రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, దీన్ని ఎంత తొందరగా ఈ సమస్యని పరిష్కరించి రైతులకు మేలు చేస్తారో అంత త్వరగా చేయండి. లేదు అంటే మటుకు డెఫినెట్గా మేము తీసుకోబోయేటటువంటి స్టెప్స్ రైతుల పక్షాన ప్రజల కోసం ఉంటాయని బలంగా మీ అందరికీ చెప్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.